హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి ప్రసాద్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పడం జరిగిందనమాట. వీడియో స్కిప్ చేయకండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోలో ఏంటంటే ప్లాంట్ రీపాటింగ్ ఎలా చేయాలి, చనిపోతున్న మొక్కల్ని కూడా మనము ఏ విధంగా రీపాటింగ్ చేసుకోవాలి, ఓకే. అండ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మొక్కకి ఎటువంటి ఫర్టిలైజర్ మనము ఇవ్వాలి అనేది టోటల్ ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది, ఓకేనా. ఇప్పుడైతే ఫస్ట్ మనము మట్టి మిక్సింగ్ చేసుకుందాము, ఓకే. అండ్ ఇప్పుడు మనము రీపాటింగ్ చేస్తున్నాం కాబట్టి అంటే పాత మొక్కల్ని మనము మళ్ళీ నాటుకుంటున్నాం అన్నమాట, ఓకేనా. కొత్త మొక్కల్ని నాటుకోవడం వేరు, పాత మొక్కల్ని మనం రీపాటింగ్ చేసుకోవడం వేరు, ఓకేనా. మట్టి మిక్సింగ్ చేసుకుందాము. మా దగ్గర మట్టి అయితే వాటర్ పోయగానే మనం గట్టిగా గడ్డగట్టుకుపోతుంది అనమాట. అందుకని నేను ఇందులో ఇసుక అయితే యాడ్ చేస్తున్నాను. ఇసుకతో పాటు నేను కోకోపీట్ కూడా యాడ్ చేస్తున్నాను, ఓకే. మీరు వర్మీ కంపోస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఒక 70% మట్టి అయితే, ఒక 30% అయితే ఇసుక కావాలి, ఒక 20% అయితే కోకోపీట్ కావాలి, ఒక 10% మాత్రమే మనకి వర్మీ కంపోస్ట్ అయితే యూజ్ అవుతుంది. అండ్ నేనైతే ఇందులో వేపపిండిని కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వేపపిండి వేయడం వల్ల మన మొక్క వేర్లు చాలా హెల్దీగా డెవలప్ అవుతాయి అన్నమాట. ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది రాదనమాట. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మొక్కకి అనేక రకాల తెగుళ్ళు అనేవి వస్తూ ఉంటాయి. అందుకని ఎటువంటి తెగుళ్ళు ఆశించకుండా ఉంటుంది అనమాట. వేపపిండి అయితే మోస్టెడ్ అనమాట, ఉంటే తప్పకుండా యాడ్ చేసుకోండి, ఓకే. అండ్ మన మట్టి మిశ్రమం అయితే తయారైపోయిందనమాట. ఏ మొక్క నాటుకున్నా సరే మనం ఈ విధంగా కొద్దిగా వేపపిండిని అయితే యాడ్ చేసుకొని, ఒక 100 grams వేపపిండిని అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లాంట్ బాగా వేర్లే కదా ఫ్రెండ్స్, మొక్కకి వేర్లు బాగుంటేనే కదా పువ్వులు కాయలు కాయడానికి ప్లాంట్కి హెల్ప్ అవుతుంది. కాబట్టి మనము వేపపిండి కూడా యాడ్ చేసాము, ఓకే. మనము 12 నెంబర్లో అయితే, అది 8 నెంబర్లో ఉందన్నమాట కుండీ. ఆ కుండీలో నుంచి మొక్క కదలకుండా మనము 12 నెంబర్లోకి మార్చుకుంటున్నాము, ఓకే. ఇయర్కి ఒక్కసారి మనము కుండీ మార్చుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకే కుండీలో ఉంటే మొక్క వేర్లు పెరగవు, అంటే పెరగడానికి ప్లేస్ ఉండదు, ప్లాంట్ డెవలప్మెంట్ అయితే ఆగిపోతుంది అనమాట. అందుకనే మనము సంవత్సరానికి ఒక్కసారైనా మనము, ఇప్పుడు వర్షాకాలంలో నాటుకుంటాం కాబట్టి మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడు రీపాటింగ్ చేసుకుంటే బాగుంటుంది, ఓకే. అడుగు బాగాన కొద్దిగా ఒక లేయరు కోకోపీట్ అండ్ ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న మట్టి మిశ్రమాన్ని వేసి, ఇప్పుడు కుండీ పగలకుండా ఈ విధంగా మనం వాటరింగ్ చేసిన తర్వాత ఈ విధంగా మనం చెట్టు పట్టుకుని ఇట్లా అంటే వచ్చేస్తుంది అనమాట. సైడ్లు కొంచెం లూజ్ చేస్తే ప్లాంట్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం నాటుకుంటున్నాం అనమాట. ఈ ప్రాసెస్ అయితే చాలా బెస్ట్ ప్రాసెస్ ఫ్రెండ్స్. అండ్ ఈ ప్లాంట్ హెల్దీగా ఉంది కాబట్టి మనము మొక్కని ఎక్కడ వేర్లు కదలకుండా మనం కుండీలో నుంచి తీసి నాటుకుంటున్నాము. అండ్ ఇంకొక స్టెప్ కూడా చూపిస్తాను నేను మీకు, ఓకేనా. ఆ స్టెప్ మనకి ఏంటంటే ఏ రకంగా ఉపయోగపడుద్ది అంటే, ఆకులు పండిపోయి రాలిపోతూ ఉంటాయి, పువ్వులు పూస్తాయి కాకపోతే బిగ్ సైజులో రావు, అండ్ మొగ్గలుగా ఉండి రాలిపోతూ ఉంటాయి అన్నమాట. అలాంటి ప్రాబ్లం ఉంటే ఆ మొక్కల్ని మనము ఎలా నాటుకోవాలి అది కూడా చూపిస్తాను మీకు, ఓకేనా. చూసారు కదా, మనము మట్టి మిశ్రమం తయారు చేసాము, చక్కగా నాటుకున్నాము మొక్కలు. ఈ ప్లాంట్ చాలా హెల్దీగా ఉంది ఫ్రెండ్స్, అందుకనే మనము దీన్ని ఎటువంటి ఏం కదిలించకుండా నాటేసామన్నమాట. బెస్ట్ ప్రాసెస్. మీరు కూడా మీ ఇంట్లో ఉన్న మొక్కల్ని ఇదే ప్రాసెస్లో నాటుకోండి. ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ మీరైతే మొక్కల్ని నాటుకోండి. ఈ ప్లాంట్ వచ్చేసి సెంటు గులాబీ, చాలా స్పెషల్ ప్లాంట్ అనమాట. అండ్ చాలా రేర్గా దొరుకుతుంటాయి మనకి సెంటు గులాబీ. అండ్ నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఒక 4-5 లీటర్ వాటర్ అయితే తీసుకోండి. ఒక స్పూను పసుపు అయితే యాడ్ చేస్తా. పసుపు లేకపోతే ఫంగిసైడ్ లేకపోతే పసుపు యాడ్ చేసుకున్నా. ఫంగిసైడ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు ఉంటే, 1 స్పూన్ వేయండి.
అండ్ ప్లాంట్ ఇది చూడండి, మనం వాటరింగ్ చేసినా సరే వాటర్ అనేవి ఇంకిపోవట్లేదు. అండ్ ప్లాంట్ ఆకులు కూడా పండిపోయి రాలిపోతున్నాయి, పువ్వులు రావడం లేదు. ఒకళ్ళు వచ్చినా సరే మొగ్గలు రాలిపోతూ ఉన్నాయి అన్నమాట. ఆ ప్లాంట్ని ఈ ప్రాసెస్లో మీరు నాటుకోండి. ప్లాంట్కి ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదన్నమాట. చూపిస్తున్నా చూడండి ఎంత జాగ్రత్తగా మనము మొక్క వేర్లని క్లీన్ చేస్తున్నాం అనమాట. క్లీన్ చేసే పద్ధతి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మన మొక్కకి ఏమైనా ఫంగస్ ఏమైనా ఉంటే వేర్లు కుళ్ళిపోయినా సరే ఆ వేర్లను మనము కట్ చేయడం అలాంటివి చేసేస్తే సరిపోతుంది అనమాట. వేర్లే కదండి, వేరు వ్యవస్థే కదా మెయిన్. చూసారు కదా ఆకులు ఆ విధంగా పండిపోయి రాలిపోతూ ఉన్నాయి. ఎక్కువ హెవీ వాటర్ పోసినా సరే ఆకులు పండిపోతాయి ఫ్రెండ్స్. మన మళ్ళీ మొక్క వేర్లు కూడా కుళ్ళిపోయి చచ్చిపోయే అవకాశం ఉంటుంది. మంచి ప్రాసెస్లో మొక్కనైతే నాటుకోవాలి. ఓకే, ఒక కుండీ అయితే తీసుకున్నాం, దాంట్లో వాటర్ నిండుగా తీసుకున్నాం. ఈ విధంగా మట్టి కొద్దిగా స్లోగా ఏర్లు తెగిపోకుండా మనం ఇట్లా వాష్ చేసుకోవాలి, కడిగేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా వేర్లు ఉన్నాయి చూడండి. ఈ విధంగా మనము శుభ్రంగా కడిగేసుకోవాలి. చాలా మంచి పద్ధతి. అండ్ అంటే ప్లాంట్ డల్ అయిపోయి చనిపోయే స్టేజ్లో ఉంటే మనము ఈ విధంగా రీపాటింగ్ అనేది చేసుకోవాలి. పసుపు యాడ్ చేసిన వాటర్లో మనము ఒక 10 minutes అలా వదిలేద్దాం ప్లాంట్ని. ఓకే, వదిలేసిన తర్వాత మనం మళ్ళీ రీపాటింగ్ అయితే చేసుకుందాం. ప్లాంట్ వేర్లకు ఎటువంటి డ్యామేజ్ లేదు, కాకపోతే మనము ఈ విధంగా చేయడం వల్ల ఆకులు పండిపోయి రాలిపోతున్నాయి కదా, ఆ విధంగా ఆ సమస్య తగ్గుతుందన్నమాట. ఓకే, ఒకసారి మనం చెక్ చేస్తే సరిపోతుంది. ఓకే, వేరు వ్యవస్థ బాగానే ఉంది, మళ్ళీ మనము రీపాటింగ్ చేసేద్దాం. ఫంగిసైడ్ పౌడర్ ఫ్రెండ్స్ మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఫంగిసైడ్ ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతానికి లేదు, అందుకని నేను పసుపు యాడ్ చేస్తున్నాను. మీకైతే చెప్తున్నా కదా, ఫంగిసైడ్ పౌడర్ 1 స్పూనే వేయండి, ఒక స్పూన్ వేయండి. ఫంగిసైడ్ అంటే చాలా పవర్ఫుల్ అనమాట, కెమికల్ అది, ఫర్టిలైజర్. నెక్స్ట్ వీడియోలో చేస్తూనే ఉంటాను, ఒక్కొక్కటి ఫర్టిలైజర్స్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటాను అనమాట. మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ మీ మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే కామెంట్ చేయండి. అది మనం అడుగు భాగాన కొద్దిగా కోకోపిట్ వేసుకోవాలి. అండ్ మిక్స్ చేసిన మట్టి అయితే మనం యాడ్ చేసుకున్నాము. వేర్లు కూడా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి, ఎటువంటి డ్యామేజ్ లేదు వేర్లకు కూడా. అందుకని మళ్ళీ మనము రీపాటింగ్ అయితే చేసుకుందాము. ఇప్పుడు ఈ మొక్క మనం రీపాటింగ్ చేసిన తర్వాత గ్రోతింగ్ని బట్టి ఏ ఫర్టిలైజర్ ఇవ్వాలో కూడా నేను మీకు చెప్తాను. ఓకేనా? ఫస్ట్ అయితే మనము మొక్క హెల్దీగా ఉంటే ఎలా ఉన్న మొక్కను అలా నాటుకోవాలి. మొక్క కొంచెం డల్గా ఉండి తేడాగా ఉంటే ఈ ప్రాసెస్లో నాటుకోండి. ఈ మొక్క మనం రీపాటింగ్ చేసిన వన్ వీక్ తర్వాత ఎలా డెవలప్ అవుతుంది అనేది చూసి దీనికి ఏ ఫర్టిలైజర్ ఇవ్వాలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? రీపాటింగ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, రీపాటింగ్ చేసాం. మరి దీనికి ఏం ఫర్టిలైజర్ ఇవ్వాలో చెప్తాను, స్కిప్ చేయకండి వీడియో. ఫర్టిలైజర్ ఇవ్వబోయే ముందు ఇప్పుడు మొక్కను మనం రీపాటింగ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, వేరు వ్యవస్థ అనేది కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది అనమాట. అందుకనే మనము అన్ని మొక్కలు ఇప్పుడు రెగ్యులర్ పెట్టే ప్లేస్లో కాకుండా, అంటే ఇప్పుడు డైరెక్ట్గా సన్లైట్ పడే ప్లేస్లో కాకుండా ఇండైరెక్ట్ సన్లైట్ పడే ప్లేస్లో, అంటే ఈ విధంగా మొక్క కింద అయితే పెట్టుకున్నాను అనమాట. అండ్ ఒక 4 days అలా పెడితే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఫర్టిలైజర్ ఎప్సమ్ సాల్ట్. ఇప్పుడు మనము వేర్లు కడిగి మళ్ళీ రీపాటింగ్ చేసాము, ఇంకా మొక్కకి రీపాటింగ్ అయితే చేసాము. కొద్దిగా షాక్ అవుతాయి అన్నమాట మొక్కలు, కొంచెం వాడినట్టు అయిపోతుంటాయి రీపాటింగ్ చేసిన వెంటనే. అందుకనే మనము ఈ మొక్కలకి ఎప్సమ్ సాల్ట్ అనేది ఇవ్వాలి ఫర్టిలైజర్గా. ఓకే, చూసారు కదా, ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ మొక్క వాటర్ని స్ప్రే కూడా చేసుకోవచ్చు. వేరు వ్యవస్థ డెవలప్ అవ్వడానికి ఎప్సమ్ సాల్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీ మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్.